హాయ్! వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. ఈ మధ్య జీఎస్టీ స్లాబుల్లో వాటి రేట్లలో భారీగా మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ మార్పులు సామాన్యులకు శుభవార్తగానే చెప్పవచ్చు. ఆ మేరకు అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. కాకపోతే క్రీడాభిమానులకు మాత్రం ఈ మార్పులు చేదు వార్త అనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే లగ్జరీ వస్తువులు, సేవలపై 40% జీఎస్టీని విధించారు. అయితే అది క్రీడాభిమానులకు చేదు వార్త ఎలా అవుతుంది అంటారా? ఎందుకంటే అన్ని కమర్షియల్ స్పోర్ట్స్ లీగులను లగ్జరీ కేటగిరీ కిందకు చేర్చారు. అంటే 40% జీఎస్టీ కేటగిరీ కిందకు అన్నమాట. ఇప్పుడు మన దేశంలో ఐపీఎల్, ఐఎస్ఎల్, ప్రో కబడ్డీ అంటూ అర డజనుకు పైగా లీగులు జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఈ లీగులన్నీ లగ్జరీ కేటగిరీ అన్నమాట. ఇంతకు మునుపు వీటి మీద 28% జీఎస్టీ ట్యాక్స్ విధించేవారు. ఇప్పుడు వాటిపై జీఎస్టీను 40%కి పెంచారు. అంటే ఈ లెక్కన ఈ టోర్నమెంట్ల టికెట్ రేట్లు ఆ మేరకు భారీగా పెరగనున్నాయి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంతకు మునుపు అంటే 28% జీఎస్టీ ఉన్నప్పుడు టికెట్ రేటు రూ. 1000 అనుకుంటే దానిపై జీఎస్టీ రూ. 280. మొత్తంగా రూ. 1280 చెల్లించేవారు. అదే ఇప్పుడు కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం రూ. 1000 టికెట్పై రూ. 400 జీఎస్టీ చెల్లించాలి. అంటే మొత్తం టికెట్ విలువ రూ. 1400 అన్నమాట. ఐపీఎల్ అంటే మన దేశంలోనే కాక ప్రపంచంలోనే ఆదరణ ఎక్కువ ఉన్న లీగుల్లో ఒకటి. ఇక మన దేశంలో ఐపీఎల్ అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు. సో, ఆ అభిమానులకు ఇది ఒకంత భారమనే చెప్పవచ్చు. కాకపోతే బ్లాక్‌లో వేలకు వేలు పెట్టి టికెట్ కొని మరీ మ్యాచులు చూడడానికి వెళ్తారు కొందరు. వారికైతే ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న ప్రో కబడ్డీ, ఇండియన్ సూపర్ లీగ్ వంటి టోర్నమెంట్లకు మాత్రం పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.